హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్స్ వరల్డ్. సో ఫస్ట్ పోలీస్ జాబ్ అనేది చాలామందికి డ్రీమ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఎలా అచీవ్ చేయాలి, దాని సిలబస్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ పోలీస్ జాబ్స్ అంటే పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఈఎస్ఐ అని ఉంటుంది. సో దీన్ని ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీ గోల్ ఒకవేళ కానిస్టేబుల్ అయితే దాన్ని ఎట్లా అచీవ్ చేయాలి. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ గ్రూప్ అయినా పర్లేదు. సో మీరు ఏ గ్రూప్ అయినా పర్లేదు, ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏం సంబంధం లేదు, మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటే సరిపోద్ది. ఏజ్ వచ్చేసి 18 to 22 ఆర్ 21 to 25, ఇట్ డిపెండ్స్ ఆన్ మన వేకెన్సీస్ బట్టి ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వేకెన్సీ బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ అనేది మనకు ఎస్ఐ. చాలామంది గోలు ఎస్ఐ అనేది అచీవ్ చేయాలని ఉంటుంది. సో అందులో నేను కూడా కొన్ని. సో ఫస్ట్ దీని క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సింపుల్గా మీకు డిగ్రీ ఉండాలి. ఏ గ్రూప్ అయినా పర్లేదు, ఎంపీసీ బైపీసీ ఏం సంబంధం లేదు, ఏ గ్రూప్ అయినా తీసుకోండి. డిగ్రీలో బీకామ్, బీబీఏ, బయోటెక్నాలజీ, బీజెడ్సీ ఏదైనా సంబంధం లేదు, మీరు డిగ్రీ ఉంటే అయిపోతుంది. సో యూజువల్లీ దీనికి ఏజ్ ఎంత, 21 to 25 years. 21 to 25 years ఉన్న వాళ్ళే అప్లై చేయవచ్చు. ఏజ్ లిమిట్ గుర్తుపెట్టుకోండి, ఏజ్ కూడా మనకి రూలే. ఓకేనా. సో దీని సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఎట్లా మనం ఎస్ఐ అవుతాం, మొత్తాన్ని ఎస్ఐ కాలేం కదా. సో ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో ఫిజికల్ టెస్ట్లో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకొని టెన్షన్ ఉండక నేను మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. మీరు ప్రిలిమ్స్ ఎట్లా క్రాక్ చేయాలి, మెయిన్స్ ఎట్లా ఉంటుంది, సిలబస్ ఏంటిది, బుక్స్ ఏంటి అని మొత్తం నేను చెప్తాను. సో ఫోర్త్ ఏంది మెడికల్. ఈ మెయిన్స్లో సెలెక్ట్ అయినాక మెడికల్ ఉంటుంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. తర్వాత మీరు కోచింగ్ అయితే ట్రైనింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో హైట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది హైట్ తెలియక మీరు అన్ని ప్రాక్టీస్ చేస్తారు, లాస్ట్కి దెబ్బ పడతాయి. ఓకేనా. సో హైట్ ఉన్నప్పుడే మీరు దీనికి అప్లై చేయండి. హైట్ లేక తర్వాత మెయిన్స్, ప్రిలిమ్స్ క్వాలిఫై చేసినా మీరు వేస్టే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, హైట్ అనేది చాలా చాలా మెయిన్ కీ రోల్ని ఉంటుంది. సో హైట్ ఎంత ఉండాలి, 160 to 170. గుర్తుపెట్టుకోండి, 160 to 170 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. చెస్ట్ మీకు రన్నింగ్ చేయంగా మీకు చెస్ట్ 81 to 86 సెంటీమీటర్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకేనా. తర్వాత ఉమెన్స్ వచ్చేసి 150 to 157. ఓకేనా. తర్వాత ఫిజికల్ టెస్ట్ అంటే ఏంటిది సార్, ఫిజికల్ టెస్ట్ అంటే ఏంటిది అంటే రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రన్నింగ్ ఎంత, 1600 meters డైలీ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాకనే ఫిజికల్ టెస్ట్ ఉంది, అప్పుడే నేను అది అయిపోయినాకనే రన్నింగ్ చేస్తా అంటే కుదరదు, రాదు, టైం వేస్ట్ అయిపోతుంది, మీరు కొట్టలేరు. ఓకేనా, డైలీ రన్నింగ్ కొలితేనే మీకు వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిది మనకు ఎగ్జామ్ సిలబస్. చాలామందికి ఎగ్జామ్ సిలబస్ తెలియదు. ఎగ్జామ్ సిలబస్ ఏంటిది, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్. గుర్తుపెట్టుకోండి, ఒక పేపర్లో రాసుకోండి, ఇవి మీకు ఫ్రీగా యూట్యూబ్లో దొరుకుతుంది. సో అర్థమెటిక్ అని కొట్టండి, చాప్టర్ వైజ్ వస్తుంది. సో చాప్టర్ వైజ్ తీసుకోండి. తర్వాత మీకు పర్సంటేజ్ ఏంటంటే ఏ చాప్టర్లకి ఎన్ని వస్తుంది, అర్థమెటిక్ మొత్తం మార్కులు ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో కూడా చేసి చెప్తాను. ఓకేనా. సో దీని సాలరీ వచ్చేసి ఎంత అంటే ఎస్ఐకి ఎంత, కానిస్టేబుల్కి ఎంత అని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు కానిస్టేబుల్కి ఎంత ఉండదంటే 45,000 to 70,000 లోపు మనం ఎస్ఐకి చేయగలుగుతాం. కానిస్టేబుల్కి అయితే 30 to 50,000. సారీ, నేను ఫస్ట్ ఇది చెప్పాను ఎస్ఐది. సో కానిస్టేబుల్కి అక్కడ అప్రాక్సిమేట్లీ 30,000 నుంచి 50,000 మధ్యలో వస్తాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే 30. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇది పోలీస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి బుక్స్ చదవాలి కంప్లీట్గా, అంటే ప్రిలిమ్స్ ఈ ఉన్నాయి కదా, ఆప్టిట్యూడ్ కానీ, అదే అర్థమెటిక్ కానీ ఆప్టిట్యూడ్ అన్న కొంచెం సేమ్ ఉంటుంది. సేమ్ అన్నట్టు అర్థమెటిక్ కానీ మీకు దాని సిలబస్ ఏంటి, ఏ చాప్టర్లకి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఏ రిసోర్స్ వాడాలి, కోచింగ్ సెంటర్కి వాడాలా, మనం సెల్ఫ్గా ప్రిపేర్ కావాలా అని తెలుసుకుందాం. ఓకేనా. సో ఎస్ఐకి చెప్పలేదు, 45,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. ఓకేనా, ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. బాయ్.